నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా రైతు భరోసా ఇంకెప్పుడు వేస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారండి. జిల్లాలో యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పాటికే పంటలు విత్తుకోక వరి నాట్లు ముగింపు దశకు కూడా చేరుకోవడం జరిగింది. సాగు పని వేళలా పెట్టుబడికి చేతిలో డబ్బులు లేక రైతన్నులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. మరి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు యాసంగి రైతులకి యొక్క రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తుందా అని చెప్పేసి ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులైతే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారండి. మరి పంటకి పెట్టుకునే సమయంలో చేతికి డబ్బులు రాక చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. దీనిపైన పూర్తి సమాచారం వీడియోలోకి డీటెయిల్గా తెలుసుకుందాము. మరి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి రైతులకైతే రైతు భరోసా అయితే వేయడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి సమాచారం డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి అనమాట. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న యాసంగి పనులు చేతిలో చిల్లి గవ్వలేక అన్నదాతలు చాలా గోస అయితే పెట్టుకుంటున్నారండి. పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. జిల్లాలో యాసంగి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పాటికే పంటలు విత్తుకోగా వరి నాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. సాగు వేళలా పంట పెట్టుబడి చేతిలో డబ్బులు లేక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. వానాకాలం సీజన్లో దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయారు రైతులు. ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో రైతన్నులు ఉన్నారు. యాసంగి పంటలకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు కోసం గోస పెడుతున్నారండి. వానాకాలంలో దిగుబడులు బాగుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కావని అంటున్నారు. పనుల వేళ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అందితే కొంతలో కొంతైనా ఊరట లభిస్తుందని అన్నదాతలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సత్వరం రైతు భరోసా అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. యాసంగి సీజన్ ప్రారంభమై 2 నెలలు అయితే కావస్తుంది. రైతు భరోసా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వానాకాలం సీజన్లోనే బ్యాంకుల్లో పంట రుణం తీసుకుని ఉండడంతో మరొకసారి క్రాప్ లోన్కి అవకాశం లేదు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుందన్నమాట. చేసేది లేక అధిక వడ్డీలకు ప్రైవేటు నుంచి అప్పులు తెచ్చుకొని పంటలకు పెట్టుబడి పెట్టుకుంటున్నారు. దుక్కులు, కేజీ వీల్స్, ట్రాక్టర్ కిరాయి, కూలీల వేతనాలకు చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల అప్పు చేసి చెల్లించాల్సిందేనని రైతులు అంటున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పంట చేతికి వచ్చాక డబ్బులు ఇస్తామని అధిక ధరలకు ఉద్దర తెచ్చుకుంటున్నామని రైతన్నులందరూ కూడా వాపోవడం జరిగిందనమాట. జిల్లాలో దాదాపుగా 1,52,00,000 మంది మరి అర్హత ఉన్న రైతన్నులు ఉన్నారండి. జిల్లాలో వానాకాలంలో 3,30,000 ఎకరాల్లో వివిధ పంటలు అయితే సాగయ్యాయి. యాసంగిలో 1,20,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని అధికారులు అంచనాలు రూపొందించారు. గత యాసంగిలో రైతు భరోసా ఇవ్వకుండా రైతుల అభిప్రాయ సేకరణ, అనర్హత గుర్తింపు పేరిట కాలం వెల్లదీశారు. కానీ వానాకాలం సీజన్కు మాత్రం పంట పెట్టుబడి సాయాన్ని అందించారు. జిల్లాలో 1,52,162 మంది రైతులకు 198 కోట్లు రైతు భరోసాగా ప్రభుత్వం అందజేసింది. ఈసారి పంటల సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇస్తామని, శాటిలైట్ సర్వే అని అర్హులను గుర్తించే ప్రక్రియ నడుస్తుందని అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. గత నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ఉందంటూ సాకులు చెప్పారు. ఎన్నికలు నిర్వహించి నెల దాటింది. యాసంగి రైతు భరోసాను సంక్రాంతి వరకు అందజేస్తామని, సంక్రాంతి కానుకగా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది. కానీ ఇంతవరకు మాత్రం రైతు భరోసా అనేది అందలేదు. ఇప్పటికైతే రైతు భరోసా అందలేదండి. ఇస్తే ఎంత ఇస్తారో అనే చర్చల్లో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని 2018లో ప్రారంభించింది. ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు అందజేసేది. ఆ తర్వాత 1,000 పెంచి 5,000 ఇచ్చింది. లబ్ధిదారులకు 2 సీజన్లు కలుపుకొని ఎకరాకి దాదాపుగా 10,000 రూపాయల వరకు అందేవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. పథకం పేరును రైతు బంధు నుంచి రైతు భరోసాగా మార్చి గత వానాకాలం సీజన్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ యాసంగికి ఎంత ఇచ్చినా మంచిదే, సకాలంలో అందజేస్తే మంచిదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయండి. రాష్ట్రమంతటా కూడా రైతులందరూ కూడా మరి ఎంతో కొంత రైతులని ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నారు. వానాకాలం సీజన్లో రైతులకు కాలం కలిసి రాలేదు. మరి అకాల వర్షాలు, చీడపీడల బెడదతోటి పత్తి పంటలు, వరి పంటలు పూర్తిగా దెబ్బతిని దిగుబడులు రాక రైతన్నులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. యాసంగి పంటలకు పెట్టుబడి కోసం రైతుల చేతిలో పైసలు అనేవి లేవు. సాగు ఖర్చుల కోసం ఉద్దరికి అప్పులు చేయాల్సి వచ్చింది. పనులు జోరుగా సాగుతున్న వేళ ప్రభుత్వం రైతు భరోసా అందజేస్తే రైతులకు ఊరట లభిస్తుందని, పంట పెట్టుబడి సాయం అందేలాగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రైతన్నలు. మరి రైతన్న కష్టం చేసి రైతన్న వ్యవసాయం చేస్తేనే మనందరికీ కూడా తినటానికి తిండి అయితే దొరుకుతుందండి. మరి రాష్ట్రంలో ముందుగా సంక్షేమ పథకాలైనా ఏమైనా ఫస్ట్ ప్రయారిటీ రైతన్నలకైతే ఇవ్వాలన్నమాట.
రైతన్నలకి పంటలు సాగు చేయడానికి, పంట పెట్టుబడికి అన్ని రకాలుగా ఆదుకుంటేనే రైతన్నలు వ్యవసాయం అనేది అంత ఆసక్తిగా చేయడానికి ఉంటుంది. మరి ఇటీవల మధ్యకాలంలో చూస్తే ఎక్కువ శాతం రైతన్నలు నష్టపోయిన రైతన్నలు మనం చూస్తున్నామండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల కానివ్వండి, మరి పెరిగిన ధరల వల్ల కానివ్వండి, మరి వ్యవసాయం చేయాలంటేనే భయమేసే పరిస్థితికి రైతన్నలు అయితే వచ్చేసారన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా చాలామంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్న వారు కూడా ఉన్నారండి. అలాంటి రైతన్నులందరినీ కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి, ఎంకరేజ్మెంట్ అనేది చేయాలన్నమాట. ఇలా అయితేనే రైతు వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం అయితే జరుగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులను తొందరగా ఆదుకోవాలని, యాసంగి రైతులకు తొందరగా రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని చెప్పి రైతన్నులందరూ కూడా వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మరి వెంటనే రైతు భరోసా డబ్బులు రైతన్నుల ఖాతాల్లోకి అందేలాగా చూడాలని చెప్పి అధికారులకి అలాగే ప్రభుత్వానికి కూడా విన్నపాలు చేసుకుంటున్నారు రైతన్నులు. ఇదండి యాసంగి రైతన్నుల కష్టాలకి సంబంధించిన వీడియో. రైతు భరోసాకి సంబంధించి మరి తొందరలోనే రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పి అధికారులు కూడా స్పష్టం చేయడం అయితే జరుగుతుంది. శాటిలైట్ సర్వే కారణంగానే లేట్ అవుతుంది. అర్హుల ప్రక్రియ అనేది పూర్తవ్వంగానే ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఏదేమైనప్పటికీ రైతన్నుల ఖాతాల్లోకి వెంటనే డబ్బులు అనేవి రావాలి అని చెప్పేసి మనమందరం కోరుకుందాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.